రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విశ్వాస పరీక్షలో చెంపై సోరెన్ నెగ్గారు. చెంపై సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47, వ్యతిరేకంగా 29 ఓట్లు పడ్డాయి. దీంతో మరోసారి సోరెన్ పార్టీని అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాంతో జేఎంఎం సీనియర్ నేత చెంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొని ఘన విజయాన్ని సాధించింది. మొత్తంగా జార్ఖండ్లో 80 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్తో కలిపి 47 మంది సభ్యుల మద్దతు చెంపై సోరెన్కు ఉంది. చెంపై సోరెన్ ప్రభుత్వం మెజారిటీ మార్కును ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీకి జార్ఖండ్ అసెంబ్లీలో 25 మంది సభ్యులు ఉన్నారు. జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీకి 3, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, ఎంఎల్ పార్టీలకు చెరో 1 సభ్యులు ఉన్నారు. 3 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వీరంతా కలిపితే 33 మంది సభ్యులు అవుతారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షలో ఓటు వేసేందుకు పీఎంఎల్ఏ కోర్టు అనుమతిచ్చింది. అసెంబ్లీలో సభ్యుడిగా ఓటు వేసే హక్కు ఆయనకు ఉందని స్పష్టం చేసింది. దీంతో హేమంత్ సోరెన్ ఈ రోజు ఓటింగ్లో పాల్గొన్నారు.